కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజాన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. నమస్తే. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, గుండెలో కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ సడన్ డెత్‌కి కారణమైనవి. అంటే ఉన్నట్టుండి మనిషి బాగున్నవాళ్ళు, చక్కగా ఉన్నవాళ్ళు, అన్నీ చేస్తూ ఏ విధమైన ఇబ్బంది లేని వాళ్ళు, ఉన్నట్టుండి కుప్పకూలిపోయిన వాళ్ళు ఉంటారు. సో, దీనికి కారణం ఏమిటి? ఎందుకు జరుగుతుందనే దాంట్లో ఒక భాగంగా పల్మనరీ ఎంబాలిజం అని ఒక వ్యాధి ఉంటుంది. సో, ఈ పల్మనరీ ఎంబాలిజం అంటే ఏంటి? ఏం చేస్తాం? ఏ విధంగా పట్టుకోగలము? ఏ విధంగా ప్రివెంట్ చేయగలము? ఇది చూడొచ్చు మనం. సో, దీనికి ఏంటి అంటే ఈ పల్మనరీ ఎంబాలిజం అనే వ్యాధి మీరు కొంతమంది సెలబ్రిటీస్ సర్జరీ అయ్యాక మీరు చూసినట్టయితే గనక కొంతమందికి ప్లాస్టిక్ సర్జరీసు, తర్వాత కాస్మెటిక్ సర్జరీస్ అయ్యి ఇంటికి వెళ్ళి ఉన్నట్టుండి మళ్ళీ హాస్పిటల్‌కి పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చి ఎందుకొచ్చింది అంటే గాలాడక కొలాప్స్ అంటారు. అంటే కుప్పకూలిపోవటం, ఉన్నట్టుండి కింద పడిపోవటం, కళ్ళు తేలేయటం లాంటివి జరిగి హాస్పిటల్ దగ్గరికి మళ్ళీ పరిగెత్తి ఎమర్జెన్సీకి రావటం జరిగి కొంతమంది ప్రాణాలను కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, దీన్ని పల్మనరీ ఎంబాలిజం అంటాము ఈ ఈవెంట్‌ని. ఈ పల్మనరీ ఎంబాలిజం అనేది ఏమిటి అంటే కాళ్ళల్లో క్లాట్లు, అంటే ఎక్కువగా మనం చూసేది ఏంటంటే కాళ్ళల్లో పిక్కల్లో ఉన్న సిరల్లో క్లాట్లు ఏర్పడి దీన్ని వీన్ థ్రాంబోసిస్ అంటారు. డీప్ వీన్ థ్రాంబోసిస్. దీంట్లో అక్యూట్, క్రానిక్ అని ఉంటాయి. అంటే చాలా ఏళ్ల తరబడి క్లాట్లు ఏర్పడి గట్టిపడిపోయి ఉన్నాయి. అది డిఫరెంట్. ఉన్నట్టుండి అప్పటికప్పుడు తయారయ్యే క్లాట్లు సిరల్లో దీన్ని అక్యూట్ డీవీటీ అంటారు. డీప్ వీన్ థ్రాంబోసిస్. సో, డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటే సిరలు, కాళ్ళల్లో ఉన్న పెద్ద సిరలలో థ్రాంబోసిస్ అంటే క్లాట్ ఏర్పడటం. సో, ఈ క్లాట్ ఎంబోలిజం అంటే జరగటం. అక్కడి నుంచి జరిగి గుండెకి వెళ్ళి గుండెలో ఉన్న గదుల్లో ఎస్పెషల్లీ అంటే ఈ గుండెకి వెళ్ళే రక్త సరఫరా సిరల నుంచి వెళ్ళటం అనేది గుండెలో కుడిపక్క ఛాంబర్స్ ఉంటాయి. రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్ అని వీటిల్లోకి వెళ్ళటం జరుగుతుంది. వీటిల్లోకి వెళ్ళి వీటిల్లోంచి పల్మనరీ ఆర్టరీ అంటే ఊపిరితిత్తులకు వెళ్ళే ధమనిలోకి వెళ్ళి అది అక్కడ చిన్న చిన్న నాళాలు అయిపోతాయి కాబట్టి అక్కడ ఆగిపోతుంది. సో, అప్పుడు ప్రవాహాన్ని ఆపేస్తుంది. ఉన్నట్టుండి కుడిపక్క గుండె వెడల్పు అవుతుంది. ఎంత పెద్దది క్లాట్, ఎంత పెద్దది, ఎక్కడ మెయిన్ వెజల్లోకి వెళ్ళి అడ్డుపడిందా, చిన్న నాళంలోకి వెళ్ళి అడ్డుపడిందా అనే దాని మీద పేషెంట్ యొక్క స్థితి ఉంటుంది. అంటే పెద్ద నాళంలో అడ్డుపడ్డప్పుడు చాలా వరకు టైం ఇవ్వదు. ఉన్నట్టుండి వాళ్ళు కుప్పకూలిపోవడం జరుగుతుంది, కళ్ళు తేలేయడం జరుగుతుంది, తర్వాత ప్రాణం కూడా పోవటం అనేది జరుగుతుంది. మన దగ్గరికి వచ్చిన వాళ్ళని మనము దీన్ని పసిగట్టడం కూడా కొంచెం డిఫికల్ట్. అంటే ఈ సస్పిషన్ వైద్యుడికి ఉండాలి. ఆ సస్పిషన్ ఎలా వస్తుంది అంటే ఎక్స్పీరియన్స్‌తో, ఎక్స్‌పర్టీస్‌తో, ట్రైనింగ్‌లో అన్ని రకాలుగా ఈ ఎక్స్‌పోజర్ వల్ల పసిగట్టడం జరుగుతుంది. ఇది పసిగట్టిన వెంటనే సరైన టెస్టులు చేస్తారు. ఫస్ట్ బేసిక్‌గా ఈసీజీలోనే స్టెథోస్కోప్‌తోనే యాక్చువల్ కొన్ని క్వెషన్స్ వేసి ఏ విధంగా జరిగింది, ఏంటి జరిగింది అనేది అంటే పేషెంట్ చెప్పలేని పరిస్థితి ఉన్నప్పుడు అటెండెంట్‌ని, పేషెంట్ చెప్పే పరిస్థితి ఉన్నప్పుడు పేషెంట్‌ని అడగటం జరుగుతుంది. దీని నుంచి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాంతోనే చాలా వరకు చెప్పడం జరుగుతుంది. ఇది ఎంబాలిజం అయి ఉండొచ్చు అని. ఆ తర్వాత దీనిపైన పరీక్షలు ఈసీజీ, స్టెథోస్కోప్ పెట్టి ఎగ్జామిన్ చేసినప్పుడేమో మీకు కొన్ని శబ్దాల ద్వారా థర్డ్ హార్ట్ సౌండ్ అని కొన్ని శబ్దాల ద్వారా కూడా దీన్ని గ్రహించడం జరుగుతుంది. ఆ పైన ఈసీజీ, 2D ఈకో, కొంతమందికి సిటీ పల్మనరీ యాంజియోగ్రామ్ అని కానీ, కొంతమందికి ఏమో బీక్యూ స్కాన్ అని కానీ చేస్తాం పరిస్థితులను బట్టి. సో, వీటిని బట్టి కన్ఫర్మేషన్ అయిన వెంటనే వితిన్ నో టైం మందు ఇస్తాం, థ్రాంబోలైసిస్ అని. సో, థ్రాంబోలైసిస్ చేసినప్పుడు ఒక మందు టెనెక్టిప్లేజ్ అని కానీ, ఆల్టిప్లేజ్ అని కానీ ఇస్తాం. వీటిల్లో ఈ మందులు ఇచ్చినప్పుడు రక్తం గడ్డ ఏదైతే అడ్డుపడిందో అది కరిగిపోవడం జరిగి పేషెంట్ మనకి దక్కడం జరుగుతుంది. ఇది కొంతమంది వచ్చి మా దగ్గర ఎమర్జెన్సీ రూమ్కి వచ్చిన టైంలో కొలాప్స్ అయిపోయి మేము ఈ గుండె ఆగిపోవడం జరుగుతుంది. చెస్ట్ కంప్రెషన్స్ ఇచ్చి సిపిఆర్ చేసి
వెంటిలేటర్ పెట్టి బయట పడే అవకాశం కూడా ఉంటుంది. కొంతమంది ప్రాణాలు పోతుంది. సో ఇది ప్రాణాంతకమైన వ్యాధి. ఇది ఎవరెవరికి వస్తుంది అంటే జనరల్‌గా కాలు కదలిక లేని పరిస్థితులు ఉన్న వాళ్ళందరికీ వస్తుంది. అంటే ఎక్కువగా బెడ్ రిడెన్ వాళ్ళకి. రీసెంట్ సర్జరీస్, మేజర్ సర్జరీస్ ఎస్పెషల్లీ హిప్ సర్జరీ, పెల్విక్ సర్జరీ, నీ సర్జరీ అయిన వాళ్ళలో కదలికలు లేకుండా, కాలు కదలికలు లేకుండా ఎక్కువసేపు ఉండటం జరగటం వల్ల కూడా, తర్వాత లాంగ్స్ జర్నీస్ అంటే ఇప్పుడు ఫ్లైట్ జర్నీ అవ్వచ్చు, ఒక 14 అవర్స్, 15 అవర్స్ లాంగ్ ఫ్లైట్స్ కాలు కదలికలు లేకుండా అలా ఉండటం వల్ల ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత మీకు డయాబెటీస్, హైపర్‌టెన్షన్, హార్ట్ డిసీజులు ఉన్న వాళ్ళల్లో, పారాలిసిస్ వచ్చి కదలలేని పరిస్థితి ఉన్న వాళ్ళల్లో ఈ రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ రీసెంట్ హాస్పిటలైజేషన్ ఏ కారణం చేతైనా హాస్పిటల్‌లో పేషెంట్ అడ్మిట్ అయిన పరిస్థితి ఉన్న వాళ్ళల్లో కూడా ఉంటుంది. దానికి ప్రోటోకాల్ ప్రకారంగా ఈ ప్రివెన్షన్ కావాల్సిన వసతులు కల్పించడం జరుగుతుంది. సో ఇవన్నీ కాకుండా కొంతమందికి జెనెటిక్‌గా అంటే జీన్స్ కూడా కొన్ని ఉంటాయి. అంటే కొంతమందికి ఫ్యామిలీలో రన్ అవుతుంది ఈ వ్యాధి. వీళ్ళల్లో పల్మనరీ ఎంబాలిజం వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది ఫ్యామిలీలో రన్ అయినప్పుడు వాళ్ళు ఇంకా జాగ్రత్త పడాలి. సో వాళ్ళకి ఎలా అంటే ఈ ఫ్యామిలీలో రన్ అయిన వాళ్ళకి కొన్ని పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షల ద్వారా కొన్ని జీన్స్ ఏవైతే ఉంటాయి, ఫ్యాక్టర్ 5 లాడెన్ అని ఒకటి, యాంటీథ్రాంబిన్ 3, ప్రోటీన్ సి, ప్రోటీన్ ఎస్ అని కొన్ని డెఫిషియన్సీస్ కానీ, కొన్ని డిఫరెంట్ మ్యూటేషన్స్ కానీ ఉన్నప్పుడు వాటిని గమనించి వైద్యుడు మందుల్ని క్లాట్ ఏర్పడకుండా ఉండే మందుల్ని రాయటం జరుగుతుంది. సో ఈ విధంగా మార్పులు అనేవి మనిషిలో ఉన్నప్పుడు గ్రహించి డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ వాడినట్టయితే ప్రివెన్షన్ జరిగే అవకాశం ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టుగా లాంగ్ జర్నీస్ చేసినప్పుడు ఈ రిస్క్ ఉంటుంది కాబట్టి లాంగ్ జర్నీ చేసేవాళ్ళు కాలు కదలికలు జాగ్రత్తగా చూడటం, అంటే మధ్య మధ్యలో ఒక 2 అవర్స్ 3 అవర్స్కి సీట్స్లోంచి లేచి కాళ్ళు జలిపించటం, తర్వాత నడవటం అటు ఇటు, అండ్ స్టాకింగ్స్ వేసుకోవటం. వీనస్ స్టాకింగ్స్, కంప్రెషన్ స్టాకింగ్స్ అని ఉంటాయి. వీనస్ కంప్రెషన్ స్టాకింగ్స్ అంటే సిరలని అవి యాక్టివ్గా ఉంచుతాయి. సో క్లాట్లు ఏర్పడకుండా చూస్తాయి. సో ఈ స్టాకింగ్స్ కూడా వేసుకోవచ్చు. అందుకే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి యాక్టివ్గా లేని పరిస్థితులు ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ పారాలిసిస్ ఉన్న వాళ్ళకి ఈ స్టాకింగ్స్ తొడగటం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ పల్మనరీ ఎంబాలిజం అంటే ఇటువంటి హిస్టరీ ఇంతకుముందు వచ్చిన వాళ్ళలోనేమో మందులు ఇవ్వటం జరుగుతుంది, స్టాకింగ్స్ కూడా వేయటం జరుగుతుంది. అండ్ దీన్ని త్వరగా గమనించాలి. లేట్ అయ్యే కొద్దీ ప్రాణాపాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా సర్జరీ అయిన వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎస్పెషల్లీ మీకు ప్లాస్టర్ క్యాస్ట్ వేసి కదలిక లేకుండా అంటే ఇమ్మొబిలైజేషన్ చేసిన వాళ్ళు వేళ్ళు కదిల్చటము, ఆ ఎక్సర్సైజెస్ ఏవైతే చెప్తారో డార్సిఫ్లెక్షన్, ప్లాంటార్ ఫ్లెక్షన్ అంటాం, అంటే కాల్ని జలిపించడం, మూవ్మెంట్ చేయటం, ఇవన్నీ చేస్తే ఈ అవకాశం తగ్గుతుంది. ప్లస్ పిల్స్ కూడా కదిలే వరకు, మనిషి కదలిక మొదలయ్యే వరకు కొన్ని పిల్స్ ఇస్తాము. నోవాక్స్ అని, నోవెల్ ఓరల్ యాంటీకోగులెంట్స్ అని ఇస్తాము. అవి వాడితే ఈ అవకాశం తగ్గుతుంది. సో ఈ విధంగా మీరు డీప్ వెయిన్ థ్రాంబోసిస్, పల్మనరీ ఎంబాలిజం గురించి తెలుసుకున్నారు. సో ఇంకొకటి కాళ్ళల్లో దీనికి కొన్నిటికి కన్ఫ్యూజన్ ఉంటుంది. కొంతమందికి వారికోజ్ వెయిన్స్ ఉంటాయి. ఈ వారికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళలో ఏంటి పరిస్థితి అంటే, దానికి ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్కి ఈ పల్మనరీ ఎంబాలిజం, హార్ట్కి వచ్చే ఎలిమెంట్కి ఎంతవరకు లింక్ ఉందనేది కూడా కొంతమందికి అనుమానం కలుగుతుంది. ఈ లింక్ ఎలా ఉంది అనేది. సో ఈ వారికోజ్ వెయిన్స్ అనేవి డీప్గా ఉన్న వారికోజ్ వెయిన్స్ ఉండొచ్చు, సూపర్ఫిషియల్ వెయిన్స్ ఉండొచ్చు. అంటే పైన కొన్ని బ్లూగా కనిపించడం, మార్క్స్ చిన్న చిన్నవి వారికోజ్ వెయిన్స్ ఉంటాయి. అవి పెద్ద ప్రమాదకరం కావు. కానీ డీప్ వెయిన్స్ లోపల ఏవైతే సిరలు పాముల్లాగా వెడల్పుగా ఉండి, మెలికలతో ఉండి పెద్దగా ఉంటాయో వీళ్ళల్లో క్లాట్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్లస్ మనకి ఇబ్బంది అంటే కాలికి ఇబ్బంది కలిగించే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇచ్చింగ్ అవ్వచ్చు, దురద అవ్వచ్చు, కట్ అవ్వచ్చు, బ్లీడ్ అవ్వచ్చు, అల్సర్స్ ఫామ్ అవ్వచ్చు, వీనస్ అల్సర్స్. వీటితో పాటు ఈ క్లాట్స్ కూడా ఏర్పడవచ్చు. సో వీళ్ళు సరైన సమయంలో డాక్టర్ని సంప్రదించినట్టయితే మీకు ఆ వారికోజ్ వెయిన్స్కి అన్నిటికీ ట్రీట్మెంట్ అవసరం ఉండదు.
పెద్ద పెద్దగా ఉన్న వ్యారికోజ్ వీన్స్కి మాత్రమే ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. చిన్న చిన్న వ్యారికోజ్ వీన్స్కి ఓన్లీ స్టాకింగ్స్ వేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా వ్యారికోజ్ వీన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండటం అవసరం. సో మనం చెప్పుకున్నట్టుగా దీనికి ప్రీడిస్పోజింగ్ కండిషన్స్ ఎవరెవరైతే రిస్క్లో ఉన్నారో వాళ్ళు అప్రమత్తంగా ఉండి డాక్టర్ని సంప్రదించడం, వీనస్ స్టాకింగ్స్ వేసుకోవటం, కదలికల్ని త్వరగా మొదలుపెట్టడం, మనిషి కదలటం, ఇవన్నీ అంబులేషన్ అనేది చేయటం, ఇవి చేసినట్టయితే దీనికి తోడు వైద్యుడిని సంప్రదించి వాళ్ళ సహకారం కూడా ఉండేటట్టుగా చూసుకోవటం, వాళ్ళ మందులు ప్రిస్క్రైబ్ చేసినవి వాడటం, ఈ వీనస్ స్టాకింగ్స్ వేసుకోవటం, ఇవన్నీ కూడా ఈ జబ్బుని ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.